పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ బాగానే జరిగాయా వదనా? కార్యక్రమాలన్నీ బాగానే జరిగితే అక్కడ అందరూ హ్యాపీగానే ఉన్నారన్నమాట. ఏ వదనా, నీకు నీ పుట్టింటి ఆనందమే ముఖ్యం కదా? అదేంటి శిఖర అలా అంటావ్? నాకు ఇంటి సంతోషం కూడా చాలా ముఖ్యం. నువ్వు ఈ ఇంటి సంతోషం, ఈ ఇంట్లో వాళ్ళ ఆనందం నువ్వు కోరుకొనుంటే ఆ ఇంటి గడప తొక్కేదానివి కాదు. నీకు మాకంటే మీ అన్నయ్య ఆ కృష్ణే ముఖ్యం కదా? నీకు అన్యాయం చేసి నిన్ను ఆ ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మేము నీ వాళ్ళలా కాదు. నా కూతురికి మీ వాళ్ళు అన్యాయం చేసినా నేను నిన్ను గెంటేయలేదే. కడుపు పోగొట్టుకుని ముదనష్టపు జాతకురాలవైన నిన్ను ఈ ఇంట్లో పెట్టుకొని బాగానే మేపుతున్నాం. మేము మీలా ప్రవర్తిస్తే నువ్వు ఈ పాటికి నాలా ఏడుస్తూ మీ ఇంట్లో ఉండేదానివి. నన్నింటి నుండి గెంటేసేంత తప్పు మా వాళ్ళు ఏం చేశారు శిఖర? నీ ఆడపడుచుకు జరిగింది అన్యాయం అని నువ్వు నమ్మట్లేదా? మా అన్నయ్య కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఎవరిని మోసం చేసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య. అంటే మేము తప్పు చేశామా? చూసావారా? చూడు నీ పెళ్ళామేమంటుందో. తప్పంతా మనదేనంట. నేను అలా అనలేదండి. నువ్వేమి అనకపోయినా మేమే కావాలని నిన్న అలా అంటున్నావా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అత్తయ్య. ఏమండి, మీరేంటండి అలా మౌనంగా ఉన్నారు? అత్తయ్యకి మీరైనా చెప్పండి. మా అమ్మ చెప్పిన దానిలో తప్పే ఉంది. నీ కడుపు పోగొట్టిన విష్ణుని నువ్వు వెనకేసుకోవచ్చు. నా చెల్లెలకు అన్యాయం చేసిన ఆ కృష్ణకి నువ్వు సపోర్ట్ చేశావు. ఇంత చేసినా మా అమ్మని నేమీ అనకుండా మంచిగా చూసుకుంటోంది. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి నీ పరిస్థితి మరోలా ఉండేది. అది కాదండి. వద్దు. ఇంకా ఇదే విషయం గురించి ఆర్గ్యూ చేసి నీ మీద జాలిపడ్డ మా అమ్మతోనే కోపడే పరిస్థితి తెచ్చుకోకు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ముడి విప్పడం కుదరకపోతే ఎలాగైనా వదిలించుకుంటాను కానీ తగిలించుకుని తిరగను. మనం అనుకున్న దాని ప్రకారం 30 రోజుల తర్వాత విడిపోవాలి. ఇంకా మన మధ్య ఈ పెళ్ళి అన్న బంధం ఉండేది 29 రోజులేనని బుర్రలో బాగా గుర్తుపెట్టుకో. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, నేను ఇక్కడి నుంచి మీ మనసులోకి, మీ హృదయంలో స్థానం సంపాదించడానికి
వదలండి. ఏంటి మీరు? బాగోదు. వదలండి. సిగ్గులేదు మీకు. ఎవరైనా చూస్తారు. అరే నా వెనకాల రావద్దు. నాకు పనుందండి. ప్లీజ్. నా బుజ్జి కదా, నా బాబు కదా. మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కదా, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్నావేంటి? లేకపోతే మామూలుగా వెళ్తే బయట గూఢచారులలో ఎదురు చూస్తున్నా అత్తయ్య ఆ జేజీకి ఈజీగా దొరికిపోతాను. అయితే మాత్రం నటపిశాచిలా యాక్టింగ్ ఏంటి? షష్! అరవకండి, మెల్లిగా. అయితే మాత్రం నటపిశాచిలా యాక్టింగ్ ఏంటి? నేను అరవకూడదన్నాను, డైలాగ్ రిపీట్ చేయమనలేదు. మీకే ఎవరో మిమ్మల్ని ఏమీ అడగరు. అదే నేను బయటికి వెళ్తే అందరూ ఎన్ని అడుగుతారు, ఎన్ని సమాధానాలు చెప్పాలో మీకు తెలీదు. అందుకే ఎవరికి అనుమానం రాకూడదని చిన్న ఐడియా వస్తే ఇలా చేశాను. పనికొస్తావు. శుభసి శీఘ్రంలో ట్రై చేయకపోయావా? నేను ఇంత క్రియేటివ్గా ఆలోచించి ఇంత సీరియస్గా యాక్టింగ్ చేస్తుంటే మీకు కామెడీగా ఉందా? మీరు సైలెంట్గా ఉండండి. అబ్బా, ఇక చాలండి మీ సరసాలు. నాకు చాలా పనులున్నాయి. ఏంటో అనుకున్నాను కానీ అత్తయ్య, మీ అబ్బాయి మామూలుడు కాదు. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అసలు పెళ్ళంటేనే పడదు, ఆడవాళ్ళంటేనే గిట్టదు, ప్రేమించను అంటున్నా పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటారోనని చాలా కంగారు పడ్డాను. కానీ కానీ ఇప్పుడు చూస్తుంటే ఈయనేనా అని డౌట్ వస్తుంది. అంటే నా మనవణ్ణి నీ కొంగుచాట్న కట్టేసుకున్నావా? అంత ప్రేమ చూపించే భర్త దొరికితే ఏ భార్య అయినా ప్రేమతోనే కదా లొంగుతుంది. అసలు ఆయన అల్లరి మీకు చెప్పాలంటే అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. అవన్నీ మాకెందుకులే గాని నువ్వు మీ ఆయన చూసుకోండి. అయ్య బాబోయ్, మర్చిపోయాను. మీ మనవడు కాఫీ తీసుకురమ్మన్నారు. నన్ను కాఫీ చేసి తీసుకురమ్మంటావా ఏంటి? అంత ఛాన్స్ మీకెందుకు ఇస్తాను? నా భర్తకి నేనే కాఫీ చేయాలి. ఆయన నా చేత్తో ఇచ్చిన కాఫీనే తాగుతారు. అది కూడా ఒక్కటే కాఫీ తీసుకురమ్మన్నారు. ఇద్దరు ఒకే కాఫీ తాగాలంట. ఏంటో ఈయన ప్రేమ. నువ్వేమో వాళ్ళ ప్రేమ పెళ్లి నాటకం బూటకం అంటావు, ఇక్కడ చూస్తే వేరే కనబడుతుందే. లేదు పిన్ని, ఖచ్చితంగా వేరే ఏదో జరుగుతుంది.
రాధ అయితే ఈ కృష్ణని దూరం పెడతాడని అనుకుంటున్నాను. అది సిగ్గొదిలి మరి అంత చెప్పిన తర్వాత కూడా నువ్వు అలా ఎలా అనుకుంటావే? ఏంటో ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు. థ్యాంక్స్ కృష్ణ. నేను ఇలా సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే. నువ్వు నా తోడి కోడలుగా రావడం నా అదృష్టం కృష్ణ. నువ్వు నాకు చెల్లివే అయినా అమ్మలా చూసుకుంటున్నావు. అక్క, ఇంత హ్యాపీ మూమెంట్లో కూడా డల్ అయిపోతే ఎలా? నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఏవైనా చేస్తా. నువ్వు హ్యాపీ కదా? గుడ్. నువ్వు ఇలానే ఉండాలి. కాఫీ కావాలా కృష్ణ? ఇది తీసుకో. నేను పెట్టుకుంటానక్క, నువ్వు వెళ్ళు. నాకు ఏ ఉద్దేశమూ లేదు, ఎలాంటి ఎక్స్పెక్టేషను ఉండదు. ఇదిగో ఇదే అడ్వాంటేజ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని మాత్రం ఎన్నటికీ నువ్వు ముందుకు తీసుకెళ్ళలేవు. నువ్వు సంతోషంగా ఉండటం కోసమే అక్క నేను ఈ పెళ్లి కొప్పుకుంది. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఏంటి రానమ్మా, పెళ్లి హడావుడంతా అయిపోయిందా? అయిపోయింది. రెండో కూతుర్ని కూడా అత్తారింటికి పంపించేశావు. ఈ 2 రోజుల్లో కృష్ణ లేని లోటు బాగా తెలిసొస్తుందనుకుంటా. మరే కృష్ణ ఉంటే నన్ను పనులు చేయించేదే కాదు, అవును, నువ్వు కష్టపడకుండా అన్ని పనులు కృష్ణనే చేసేది. మాకు మగపిల్లాడు లేని లోటు కృష్ణే తీర్చింది. విష్ణు కృష్ణ ఇద్దరూ లేకపోయేసరికి పనిభారం బాగా పెరిగినట్టుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. అవును, మీరేంటి తోడికోడలిద్దరూ కలిసొచ్చారు? ఏదైనా విశేషమా? అవును రానమ్మా, మా అమ్మాయి ఓనీ ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఇంకా చాలా మందిని పిలవాలి, వెళ్ళొస్తాను రానమ్మా. సరే. ఉసే శివా, ఇలా రా. ఆగమ్మా. నిన్నేనే, ఇలా రా. ఏంటమ్మా? పొద్దున్నే ఆ ఫోన్తో ఏం చేస్తున్నావే? సెల్ఫీ దిగుతున్నానమ్మా. ఆ ఫోన్లు ఏమైనా తిండి పెడతాయా? ఎప్పుడు చూస్తూ ఫోన్లోనే ఉంటావు. ఇంట్లో పని అందుకుందాం, అమ్మకి పనిలో సాయం చేద్దామని ఉండదేంటి నీకు? ఏంటమ్మా ఇప్పుడు? ఇదిగో ఈ ముగ్గు పిండి తీసుకుని బయట ముగ్గైపో. ముగ్గా? నేనా? నోవే, అలాంటి పనులు నేను చేయను. అలాంటి పనులు ఇలాంటి పనులు అంటున్నావేంటే? ఆడపిల్లంటే మొదట నేర్చుకోవాల్సింది ముగ్గు వేయడమేనే. ఆ తర్వాత వంట, వార్పు, ఇంటి పనులు ఎన్ని నేర్చుకోవాలి. నిన్ను చూస్తే పొద్దస్తమానం ఆ దిక్కుమాల ఫోన్లోనే ఉంటావు కదే. ఇలాగైతే రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తావే? పనోళ్ళని పెట్టుకుంటా. పనోళ్ళని పెట్టుకోవాలంటే కాబోయేవాడు కోటీశ్వరుడై ఉండాలే. కోటీశ్వరుడేగా. ఏంటి అంటున్నావు? కోటీశ్వరుణ్ణే పెళ్లి చేసుకుంటానమ్మా. ఎంత కోటీశ్వరుని పెళ్లి చేసుకున్నా ఇంటి కోడలికి పనులు రావంటే మొదట అందరూ తిట్టేది నిన్ను కని పెంచిన మమ్మల్నే తల్లి. అమ్మా, ఇంట్లో కోట్లున్న వాళ్ళకి అవి ఖర్చు పెట్టడమే పనమ్మా, ఇంకో పనే ఉండదు. నీ బొందలే కాని ఆ పనికి మాలిన కబుర్లాపి అరవకుండా ఇంటి ముందు ముగ్గైపో. ముగ్గు నేను వేయనమ్మా. వెయ్యనంటే నేను ఊరుకోను. వెళ్ళవే, వెళ్ళి ముగ్గేయి. ఇలాంటి చీప్ పనులు నేను చేయనమ్మా. నాకు చెప్పకమ్మా, కావాల్సొస్తే హరిని వేయమను, నేను మాత్రం వేయను. ఏంటే
ముగ్గు వేయమంటే వెళ్ళిపోతున్నావు? నన్ను వదిలే తల్లి. ఉసై ఉసై. నిజంగా కృష్ణ లేని లోటు నాకు బాగా తెలుస్తోంది. అదే ఉండుంటే ఈ పాటికి నన్ను కూర్చోమని చెప్పి అదే ముగ్గు వేసి పెట్టేది. పెద్దదానికి రెండోదానికి వచ్చిన బుద్ధులు ఈ మూడోదానికి రాలేదు. అసలు నా కూతుళ్ళిద్దరూ అక్కడి ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో. కొంచెం ఎండపడ్డాక కృష్ణకి ఫోన్ చెయ్యాలి. ఏంటి పడుకున్నారు? ఇంకెంతసేపు పడుకునేది? రాత్రంతా గురకపెట్టి నన్ను నిద్రపోనివ్వలేదు. ఈయన మాత్రం చక్కగా పడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పడుకున్నారు. హం. హేయ్, ఏంటిది? కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్లా ఆ నిద్ర ఏంటి? నీకెందుకు? నా ఇష్టం, నేను పడుకుంటా. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. టైం ఎంతో చూసారా? ఎంతైనా పర్వాలేదు. ఇందాకెప్పుడో లేచారు, కాఫీ తీసుకొస్తే తాగనన్నారు. ఇప్పుడేమో మళ్ళీ బెడ్డెక్కారు. నీకేంటి ప్రాబ్లం? మీరు పడుకోవాల్సింది కింద కదా, పైన పడుకోవడం ఏంటి? నువ్వు టాస్ గెలిచింది నైట్ మాత్రమే, పగలు కాదు. నైట్ అంతలా గురక పెట్టి పడుకున్నారు కదా స్వామి, అయినా నిద్ర సరిపోలేదా? నాకేం నిద్ర సరిగ్గా పట్టలేదు. కింద పడుకోవడం నాకు అంతగా అలవాట్లేదు. సరిగ్గా నిద్రపోలేదు. సరిగ్గా నిద్ర పట్టకపోతే ఆ రేంజ్లో గురక పెడితే హాయిగా పడుకునుంటే మీ గురక్కి టాప్ లేచిపోయేదేమో. నేనా గురక పెట్టానా? నాకు గురక రాదు. హ, మీరు పడుకుంటారు కదా, మీ గురక మీకు తెలీదు. అరవకుండా వెళ్ళు, నేను పడుకోవాలి. లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు పడుకోవచ్చు కదా. నేనెప్పుడేం చేయాలో నువ్వు చెప్తావేంటి? నేను మీ భార్యని. ఇంకా 28 రోజులు మాత్రమే నువ్వు నా భార్యవి. అంత మాత్రాన ఏదో నా మీద పెత్తనం చెలాయించాలి, నీ మాటే వినాలి, నువ్వు చెప్పినట్టే చేయాలని మాత్రం అనుకోవద్దు. మీ అగ్రిమెంట్ ప్రతిరోజు గుర్తు చేయాల్సిన అక్కర్లేదు, నాకు గుర్తుంది. ఎలాగో లేచారు కదా, రెడీ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. నాకు అక్కర్లేదు. ఒక నిమిషం ఆగండి. ఏంటి? మీరు తలంటూ స్నానం చేయాలి. లోపల షాంపూ ఉంది, నేను చేస్తాను. షాంపూతో కాదు, కుంకుడుగాయ పులుసుతో తలంటూ స్నానం చేయాలి. కుంకుడుగాయ పులుసా? నేనెప్పుడు ఇలాంటి వాటితో తలస్నానం చేయలేదు. ఇప్పుడు చేయండి. నాకు దాంతో తలస్నానం చేయడం రాదు, నేను చేయను. పోనీ నేను మీకు తలంటూ స్నానం చేయించి వీపు రుద్ది స్నానం చేయించనా? ఏంటి? అదే, మీకు చక్కగా కుంకుడుగాయ రసంతో తలంటు స్నానం చేయించనా? అంతేనా? ఇంకేం లేదా? అబ్బచ్చి పోండి, నాకు సిగ్గేస్తుంది. నాకు కంపరం వేస్తుంది. నువ్వు నాకు వీపు రుద్దుతావా? ఏమవుతుంది ఏంటి? నువ్వు నా మీద చెయ్యేస్తేనే తేళ్లు జర్లు పాకినట్టుంటుంది. అలాగా? సరే, నేను మీ మీద చెయ్యి వేస్తే తేళ్ళు జరులు పాకినట్టుంటుందా? ఏంటి? దూరంగా వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నానా? ఏంటి మీదకి వస్తున్నావు? నేను మీ మీద చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. హాయ్, వద్దు చెప్తున్నా, దూరంగా వెళ్ళు. నిన్నే నీ ఏయ్, ఏంటి ఇలా టార్చర్ చేస్తున్నావు?
నేనేం టార్చర్ చేయట్లేదండి. ప్రేమతో స్నానం చేపిస్తాను అంటున్నాను. నేనేం చిన్నపిల్లన్నా? నాకు స్నానం చేయడం తెలీదా? నువ్వెవరు నాకు స్నానం చేయించడానికి? నేను మీ భార్యని. నాకు అన్ని హక్కులు ఉన్నాయి. షర్ట్ తీసేయండి. నేను తీను.